ఆశీర్వచనం చేసి అమ్మ తిడుతుంది. ఇన్నేళ్ళు వచ్చాయి మీ నాన్నకు ఆసరా కాలేకపోయావంటుంది. మాతా నిందతి నాభినందతి పిత మయ రే నాకు అక్కడికి వచ్చావురా అని తండ్రి భుజం మీద చెయ్యేసి అభినందించి సంతోషించరు. నాభినందతి పిత భ్రాతాన సంభాషతే, అన్నదమ్ములు మాట్లాడరు. ఓ రూపాయి లేదు కానీ మాతో పెరిగన్నని తింటాడంట. భ్రాతాన సంభాషతే భృత్య కుప్యతి, సేవకుడిని పిలిచో పని చెప్పారనుకోండి, ఊరుకోవయా ఓ రూపాయి ఇవ్వలేవు కానీ పెద్ద ఆయన ఇస్తున్నాడు జీతం పని చేస్తున్నాడు, పనులు మాత్రం నువ్వు చెప్తుంటావు అంటాడు. భృత్య కుప్యతి నానుగచ్చతి సుత, ఇంటికి వస్తుంటే కొడుకు చెంబుతో నీళ్ళు అట్టుకుని నాన్నగారు కాళ్ళు కడుక్కోండి ఎదురురాడు. ఒక్క రూపాయి కూడా చదువుకోవడానికి నాన్న ఓ రూపాయి సంపాదించేది లేదు, పెద్దనాన్నని పిల్లతండ్రిని తాతగారిని అడిగి చదువుకున్నాడు. ఏం నాన్నగారు బలాదురు తిరిగి వస్తాడని చెప్పి కొడుకు కూడా చెంబుతో నీళ్ళు అట్టాడు. కాబట్టి నృత్య కుప్యతి నానుగచ్చతి సుత కాంతా పినాలింగతే, ప్రియమార భార్య కూడా కౌగిలించుకో. కాంతా పినాలింగతే అర్ధ ప్రార్థన శంకయా నకురుతే సల్లాపమాత్రం సుహృత్. సుహృత్ అంటే ఆయన చాలా మంచి స్నేహితుడు, కానీ ఎన్నాళ్ళు అప్పిస్తాడు ఆయన మాత్రం. అందుకని ఇలా వెడుతుంటే ఆయన అటు వస్తున్నాడు అనుకోండి, బాబాయ్ వీడు వస్తున్నాడని ఇలా రే అని ఇలా అన్న వినట్టుగా అటేదో పనున్నట్టు వెళ్ళిపోతాడు. ఎందుకంటే డబ్బు అడుగుతాడని. అర్ధ ప్రార్థన శంకయా నకురుతే సల్లాపమాత్రం సుహృత్ తస్మాత్, అందుచేత నైతికమర్థమార్జన శృణు సఖే, నీతి తప్పకుండా సంపాదించు. నైతికమర్థమార్జన శృణు సఖే విత్తేన సర్వే వశాః, ఆ విత్తము చేత సర్వే వశాః, నీకు అన్నీ సమకూరుతాయి. సమకూడనిది ఉండదు, అన్నీ సమకూరుతాయి. కాబట్టి ధర్మంతో అర్థాన్ని ముడివేయడం మర్చిపోకు. సంపాదించేటప్పుడు అధార్మికంగా వచ్చిన డబ్బు నాగుపాముని తెచ్చి ఇంట్లో పెట్టుకోవడమే. దాని వలన ఉత్తమ ప్రయోజనములను పొందలేవు. ఏదో అనుకుంటావంతే ఆనందంగా ఉన్నానని, కానీ భగవంతుడికి తెలియదు అది ఎలా బయటికి వెళ్ళాలో దారి వెతుక్కుంటుంది. కాబట్టి వద్దు. ఏది ధార్మికంగా సంపాదించావో అది నిన్ను కాపాడి తీరుతుంది. ఎందుకంటే ఇంట్లో ఉన్నది ధర్మం, తింటున్నది ధర్మం, ధరిస్తున్నది ధర్మం, వాడుతున్నది ధర్మం, అది నిన్ను కాపాడుతుంది. కాబట్టి ధార్మికంగా సంపాదించు. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి గారి దగ్గరికి ఒకప్పుడు భారతదేశంలో పేరెందుకులేండి, మహానుభావుడు చాలా కోట్ల కోట్ల కోట్లకు పడగలెత్తిన ఒక పారిశ్రామికవేత్త 6 కోట్ల రూపాయలు పళ్ళెంలో సర్ది తీసుకొచ్చి బహూకరించాడు. ఆయన పెద్ద నవ్వునన్నారు, నాకెందుకు ఈ కోట్లు అన్నారు. ఆయన అన్నారు, మీరు ఏదైనా మంచి కార్యాలకు ఉపయోగిస్తారు అన్నారు. మీరు మంచి కార్యములకు ఉపయోగించవచ్చు, నేనే అక్కర్లేదు. కాబట్టి ఆ మంచి కార్యములకు మీరే వినియోగించుకోండి, పీఠములకు కోట్ల అవసరము లేదు అని పంపించేశారు. అది ఎక్కడి ధర్మం అక్కడ. అందుకు ఆయన మహాత్ముడయ్యాడు, అందుకు ప్రాతస్మరణీయులయ్యారు. ఇంకొకటి నాకెందుకు, ఇక్కడ వరకు అర్థం చేసుకుని ఏది ఆదర్శప్రాయమో దాన్ని నేర్చుకుంటే చాలు. కాబట్టి అది జీవితం. ఆర్తితో వచ్చాడు ఒక ఆయన, ఓ 10,000 రూపాయలు పట్టుకొచ్చి ఇచ్చాడు. ఆయన పెద్ద నవ్వు నవ్వాడు. ఏం చేయమంటావు ఇది అన్నారు. అయ్యా, నా జీవితం పాడైపోయింది, ఇప్పటిదాకా సరిగ్గా తెలుసుకోక సంపాదించింది, మీరు దీన్ని సద్వినియోగం చేస్తే నా జన్మ తరిస్తుంది. అన్యాపదేశంగా చెప్పాడు, ఇదంతా ఏం న్యాయంగా సంపాదించింది కాదు. ఆర్తి చూశారు, ఉన్నమాట చెప్పేస్తున్నాడుగా. పీఠంలో ఒక ఉత్తముడైన బ్రాహ్మణుడిని ఎప్పుడు జపం చేసుకుంటూ కూర్చుంటాడు. ఆయన్ని పిలిచారు, నువ్వు పుచ్చుకోబోయన్నారు. ఆయన పేరు చెప్పి నేను దానం పుచ్చుకుంటున్నానని ఆయన పుచ్చుకున్నాడు 10,000. బ్రాహ్మణుడు కదా, తృప్తి ఉండాలిగా. నీకు ఎంత తీసుకుంటే తృప్తి అవుతుందో అంత తీసుకుని మిగిలింది పీఠానికి ఇయ్యాలి. ఆయన 100 రూపాయలు తీసుకుని మిగిలింది పీఠానికి ఇచ్చారు. ఆయన కర్రతో దాన్ని ఇలా తీసి శ్రీకార్యానికి ఇచ్చి ఆ పళ్ళాన్ని ఇలా తోసి మఠం తరపున మంచి కార్యాలకు ఖర్చు పెట్టండి అన్నారు. ఏమిటి ఎందుకలా చెప్పాడుగా. దాన్ని పునీతం చెయ్యాలంటే అక్కడ జపం చేసుకుంటున్నటువంటి బ్రాహ్మణుడికి ఆ శక్తి ఉంటుంది. అందుకని ఆయన పుచ్చుకున్నాడు. పుచ్చుకున్నందుకు ఆయన గాయత్రి కొంత పోతుంది, కానీ ఆయన చేసుకుంటాడు, మళ్ళీ గాయత్రి చేసుకుంటాడు. 10 మందికి అందించడానికి పుచ్చుకోవాలి, తప్పదు. మరి యతీనాం భూషణం జ్ఞానం సంతోషో హి ద్విజన్మనాం ఉద్యమం శత్రుహననం భూషణం భూతిమిచ్చతాం అంటాడు వ్యాసుడు దేవి భాగవతంలో. యతీనాం భూషణం జ్ఞానం, సన్యాసి అంటే జ్ఞానమే ఆయనకి భూషణం.
సంతోషోహి ద్విజన్మన. బ్రాహ్మణుడు అంటే సంతోషంగా బ్రతకడమే, ఇది లేదని కాదు, ఏదొస్తే దాంతో సంతోషంగా బ్రతకడమే. కాబట్టి ఆయన ఏం చేశాడు, 100 రూపాయలు ఇచ్చుకుని మిగిలింది ఇవాళ నా అదృష్టం 100 రూపాయల ఆదాయం వచ్చింది, 9,900 రూపాయలు నేను పీఠానికి ఇవ్వగలుగుతున్నా మంచి కార్యానికి. ఇంతకన్నా అదృష్టం ఏంటి? 2 మంచి పనులు చేయగలుగుతున్నా, అందులో మహాస్వామి వారి ఆదేశం మేరకు అని పీఠానికి ఇచ్చాడు. ఇప్పుడు అది ఏమైంది, అక్కడ ఉన్న అధర్మం ఇక్కడ విరిగిపోయింది ఇంటి బిగించ వల్ల. మఠానికి పుచ్చుకున్నారు, దాన్ని ధార్మికమైన ద్రవ్యంగా పుచ్చుకున్నారు. పుచ్చుకుని అంతకన్నా కోట్లకి కోట్లు పుచ్చుకుని ఆయన పుచ్చుకుంటే ఆయన గాయత్రి అంతా పోతుంది. అందులో ఇంత అయితే ఏదో కొత్త గాయత్రి చేసుకోవచ్చు, తీసుకుని దాన్ని పీఠం ద్వారా ఖర్చు పెట్టి ఏదో మంచి పని చేయించారు. కానీ ఇకపైన ధార్మికంగా సంపాదించు సుమా అని చెప్పారు. అది మహాత్ముల యొక్క లక్షణం. విదురుడు ఎలా బ్రతికాడు, విదురుడు ఏం చెప్తాడో దానికి అనేక ఉదాహరణలు కంచి పరమాచార్య స్వామి వారి జీవితంలో వారు చేసినటువంటి లీలల్లో అన్వయమై కనపడుతూ ఉంటాయి. కాబట్టి సంపాదించాను, ఎంత సంపాదించాను కాదు, ఎంతైనా సంపాదించు తప్పులేదు. ఆవిడ అనుగ్రహించింది కోట్లు రాని ఏమీ తప్పులేదు, కానీ అది ధార్మికంగా వచ్చిందై ఉండాలి. అధార్మికమైన సంపాదన సంపాదించవద్దు. కాబట్టి మొట్టమొదట ఉండవలసిన లక్షణం ఏది అంటే, పాడి తప్పకుండా పడయు సొమ్ములన నీతి తప్పకుండా, ధర్మం తప్పకుండా సంపాదించుకో. సంపాదించినటువంటి ద్రవ్యాన్ని చెయ్యవలసిందేమిటి, అపాత్రములకు ఈగి అంటే అపాత్రులైన వాళ్ళకి ఇవ్వవద్దు. ఎందుకని అంటే, పాత్రత అపాత్రత ధర్మం విషయంలో అన్వయం కానిది ఎక్కడ అంటే వైద్యశాలలో. ఒక డాక్టర్ గారు ఉన్నారనుకోండి, ఒక వైద్యుడు ఉన్నాడు, ఆయన ప్రఖ్యాతి చెందిన వైద్యుడు. ఆయన దగ్గరికి ఒక గజదొంగ వచ్చి, అయ్యా 2 కళ్ళు సరిగ్గా కనపట్టలేదు, ఏం చేస్తుంటావు? మీలాంటి మహానుభావుడి దగ్గర అబద్ధం చెప్పలేకపోతున్నాను, జేబు దొంగతనాలు చేస్తుంటా, కన్ను సరిగ్గా కనపడక జేబు ఎక్కడుందో తెలియట్లేదు, నాకు ఇబ్బంది పడుతున్నా, చాలా సార్లు తడివితే తప్ప జేబులో చేపెట్టలేకపోతున్నాను, దొరికిపోతానేమో అని భయం. ఏదో ఉద్యోగం చేసుకునేవాడు చిన్న తప్పు ఓటు రాస్తే ఓసారి మందలించి వదిలేస్తారు, జేబు దొంగ దొరికితే వదిలేస్తారేంటి? అలాగా ఒళ్ళు హోనమైపోతుంది. కాబట్టి సరిగ్గా చెయ్యలేకపోతున్నాను, కన్నులు మీరు దయచేసి నాకు శస్త్రచికిత్స చెయ్యాలని. నువ్వు దొంగలు, నీకు నేను చెయ్యని శస్త్రచికిత్స అని వైద్యుడు అనకూడదు. నిజంగా తను గజ దొంగ అని తెలిసినా చేయగలిగితే ఏం చేస్తాడు, ఊరే ఇక పైన చేయకు, ఇకనైనా మంచిగా బ్రతుకు అని చెప్తాడు. ఇంకొంచెం సామాజిక కర్తవ్యం ఉన్నవాడైతే కళ్ళు బాగా కనపడి బాగా వచ్చిన తర్వాత, ఏమంటే ఈ మధ్యన వచ్చిన డిగ్రీ చేయించుకున్నాడు, కాస్త మీరు తీసుకెళ్ళి ఆయనకి బుద్ధి చెప్పండి అని చెప్పవలసిన వాళ్ళకి చెప్తాడు. వాళ్ళు వచ్చి తీసుకెళ్ళి ఏదో బుద్ధి చెప్తారు, లేకపోతే కొన్నాళ్ళు ఎక్కడో ఉంచవలసిన చోట ఉంచి బయటికి తీసుకొస్తారు. కానీ ఒక దేవాలయం ఉందనుకోండి, అక్కడ ఇది చూడదు, ఎవరన్న దానితో సంబంధం ఉండదు, ఎవరికి ఎవరో చెప్పరు, కేవలము అందరూ ధర్మాత్ములన్న పవిత్ర భావనతో ధర్మం గురించే మాట్లాడతారు. కాబట్టి అది ఏమవుతుందంటే, ఆ ప్రాంగణానికి వెళ్ళినప్పుడు మనందరినీ ఎంత గౌరవించి అక్కడ మాట్లాడారు. మనందరం ఆయన బిడ్డలం. నేను ఎవరిది దోచుకుంటున్నాను? నా అక్క చెల్లెళ్ళ సొమ్ము దోచుకుంటున్నా, నా అన్నదమ్ముల సొమ్ము దోచుకుంటున్నా. నేను ఇలా బ్రతకచ్చా? ఇంతకన్నా నేను ఇదే గుడి బయట నించుని చేయి చాపి నాకు వచ్చిన దానితో తృప్తిగా బ్రతకడం మంచిది. కాబట్టి నేను ఇక పైన ఇటువంటి పని చెయ్యను అని మానసికమైన మార్పు తేగలిగినది దేవాలయం, శారీరకమైన ఆరోగ్యం ఇవ్వగలిగినది వైద్యశాల. చెప్పినా చెప్పకపోయినా, ఒకవేళ ఆయన చెప్పలేదనుకోండి, ఇంకో అబద్ధం చెప్పాడు, అయినా చేసేస్తారుగా శస్త్రచికిత్స. కానీ డబ్బు దానం చేసేటప్పుడు మాత్రం అలా చెయ్యకూడదు సుమా. ఎందుకని అంటే, నువ్వు యోగ్యత పాత్రత చూడకుండా దానం చేస్తే దాని వలన ఏమవుతుందంటే వ్యక్తి భ్రష్టమైపోతాడు, 2 సమాజము భ్రష్టమైపోతుంది.